ఆ క్రషర్ 322/4 సర్వే నెంబర్ లో శ్రీని డెవలప్మెంట్ పేరు మీద ఉన్నది. దాన్ని జయరాం రెడ్డి తర్వాత మీరిద్దరు కలిపి నడిపిస్తున్నారు అని చెప్పేసి నేను సర్వే నెంబర్ తో సహా చెప్పిన. మరి ఒకవేళ అది అక్రమంగా ఉన్నప్పుడు, ప్రభుత్వ భూములు ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యే కదా, చర్యలు తీసుకోవాలి కదా. ఎప్పుడు అక్రమం ఉంది? 2000 సంవత్సరంలో ఎవరు గవర్నమెంట్ ఉన్నారు? సరే, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కదా. నేను ఏమంటున్నా, 2000 సంవత్సరంలో దానికి అనుమతులు వచ్చినాయి. అది నడవబట్టి 5 ఏళ్ళు. దాన్ని ఒకసారి స్టక్ అయితే ఆ జయరాం మన ఎవరు నారాయణరావు చనిపోతే వాళ్ళ భార్య ఇంకో అతనికి లీజ్కి ఇచ్చింది. లీజ్కి ఇచ్చినప్పుడు అతడు మా కాంట్రాక్టర్ హరి అని మా ఫ్రెండే. నేను అంటే ఫ్రెండ్ అంటే నేను రోడ్లు ఉన్నా ఏదన్నా వర్క్ చెప్తే వర్క్ చేసేటోడు. అతడు పిలిస్తే నేను జయరాం రెడ్డి ఒక విఐపిగా ఒక ఎమ్మెల్యేగా మన ప్రాంతం ఉన్న క్రషర్కి పోయినాం. తప్పేముంది? క్రషర్ల కోర్టు ఎట్లు వస్తాయి అంటే అది ప్రభుత్వ భూమిలో ఉంది కదా. ప్రభుత్వ భూమిని నిరూపించాలి కదా. ప్రభుత్వ భూములు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? ప్రభుత్వ భూమి ఎంత ఉందాడా? ఆ సర్వే నెంబర్ 322 1100 ఎకరాలు, అందులో 90 ఎకరాలు సీలింగ్ ఉంటది. ఆ భూమి మొత్తమే అరే దొరికిన ప్రతి ఒక్కడు దాని ప్రభుత్వ భూమి ఎందుకు నిరూపించే? దమ్మున్న మొగోళ్ళు ఒక్కడు నిరూపిస్తారు ఎందుకు? దమ్మున్న మొగోడు నేను వస్తాను, రండి కలెక్టర్ తీసుకొని పోదాం. ఆ భూమి ఉన్నది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా?